నాన్న. అమ్మా, క్షేమంగా చేరినారా అమ్మా? సరే నాన్న. అక్కడ అందరూ నీతో మంచిగానే ఉన్నారు కదమ్మా? అందరూ మంచిగానే ఉన్నారు నాన్న. నా ఇంటికి కోడలుగా రావడం వాళ్ళ అదృష్టంగా భావిస్తున్నారు నాన్న. పెళ్లి మండపంలో ఏటేటో మాట్లాడారు గాని ఇప్పుడు మాత్రం అందరూ సంతోషంగా ఉన్నారు నాన్న. చాలా సంతోషం అమ్మా. నిన్ను ఎట్టాంటింటి కోడలుగా పంపించాలని కలలు కన్నానో దానికి 100 రెట్లు గొప్పింటికి కోడలుగా వెళ్ళావు. ఏమయ్యో, నాను మాట్లాడతానిటి. ఇదిగో శ్రీలక్ష్మి, నువ్వు మహర్జాతకురాలవని గుళ్ళో అందరు చెప్పుకుంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. పెళ్లి కాకముందంటే ఆ మధుబాబుతో కసుబుసులాడుతూ ఉండేదానివి. ఇక మీదట సేకు బాగోదు. ఇదిగో, ఇక్కడ ఊళ్ళో తిరిగినట్టు ఆయిల్లో ఇల్లు తిరక్కు. అన్ని ఏసియాల్లో ఏలెట్టుకు. కుదురుగా ఉండు, సరేనా? అట్టగేనమ్మా. అమ్మా, నాన్న మాట్లాడతాని. మాట్లాడు. అక్క, ఎలాగున్నావు అక్క? మిస్ యూ అక్క. మిస్ యూరా. అక్క, బావగారి ఇల్లు ఎంతుంటాదక్క? మనీళ్ళలాగే చిన్నల్లా, లేదంటే సినిమాల్లో చూపించేలాగా పెద్దల్లా? ఇల్లు ఎంతుంటే ఏటమ్మా, మనసు పెద్దదై ఉండాలి గాని. సరే, ఇలాగివ్వు అమ్మా. సరే అమ్మా, నువ్వు జాగ్రత్త. కొత్తిల్లు కొత్త ఊరని కంగారు పడకు. ఏమయ్యో, ఎవరిని కంగారు పెట్టకని చెప్పు. కంగారు పడొద్దని కాదు. సరే నాన్న, నాను తర్వాత మాట్లాడతాను. అట్టాగే అమ్మా, అట్టాగే.